ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. శ్రీ పుట్టపర్తి సాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో మొదట అలా మెరిసిన ఆయన ఆ తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు. దీంతో పవన్ ఎక్కడా అంటూ ప్రశ్నలు వినిపించాయి. నిజమే, పవన్ ఎక్కడా? ఆయన ఏం చేస్తున్నారు? ఆ సైలెన్స్ వెనుక ఏదైనా తుఫాన్ రాబోతుందా? పార్టీ పరంగా ఏమైనా చేయబోతున్నారా? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. రాష్ట్ర స్థాయి కమిటీ నుంచి జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భారీ ఒడిదొడుకుల తర్వాత ఇప్పుడు పార్టీ మంచి పొజిషన్లో ఉంది. పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇదే మంచి సమయమని భావిస్తున్నారు. జూలై 2024లో మొదటి దశగా రాష్ట్ర కమిటీని ప్రకటించారు. ఇప్పుడు గ్రామ స్థాయిలోనూ పార్టీని బలోపేతం చేయనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయాల బృందం ఇటీవలి వివిధ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు, వీర మహిళలతో సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించింది. ఈ డేటాను ఆధారంగా చేసుకుని కమిటీల కూర్పును రూపొందిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు కార్యకర్తల మనోభావాలను గుర్తించాలి. వారి భావాలకు అనుగుణంగా మాత్రమే ముందుకు సాగాలి. ఇది పార్టీ బలానికి కీలకమని పవన్ భావిస్తున్నారు. ఉమ్మడి శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన బలంగా ఉందని, అక్కడి నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసి కార్యక్రమాలను వేగవంతం చేయాలని పవన్ భావిస్తున్నారు. ఈ జిల్లాల్లో ఎన్నికల సమయంలో జనసేన గెలుపులు సాధించడమే కాకుండా పార్టీ క్షేత్రస్థాయి బలాన్ని విస్తరించడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. మండల, గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పడితే ప్రజల సమస్యలకు త్వరగా స్పందించవచ్చని, పార్టీ గ్రాస్ రూట్ స్థాయిలో బలపడుతుందని నిర్ణయానికి వచ్చారు. 2024 ఎన్నికల తర్వాతి సమావేశాల్లో పవన్ కళ్యాణ్ పలు రకాల సూచనలు ఇచ్చారు. అప్పటి నుంచి పార్టీ కేంద్ర బృందం 100కి పైగా నియోజకవర్గాల్లో సర్వేలు, చర్చలు నిర్వహించి 5,000 మందికి పైగా కార్యకర్త అభిప్రాయాలను స్వీకరించింది. డిసెంబర్ 2025 లోపు జిల్లా స్థాయి కమిటీలను ప్రకటించాలని, 2026 మధ్య నాటికి మండల, గ్రామ కమిటీలు పూర్తి చేయాలని ప్లాను. అవన్నీ పూర్తి చేస్తే ప్రతి చోట జనసేన కేడర్ కనిపిస్తారు.